ఉంది సార్ దేవరకొండ? చాలా బాగుందమ్మా. మీరున్నారుగా, బాగానే ఉందంటారా? దేవరకొండ ఆబ్వియస్లీ బాగుంటుంది. దేవరకొండలో చూసుకుంటే మీరు అన్నట్టుగా చదువు గురించే తీసుకుందాం. గౌట్ కాలేజ్ ఉంది, ఎంకేఆర్ డిగ్రీ కాలేజ్ ఉంది. అలాగే మొన్న చూసుకుంటే మీరు చదువుకున్న ఓయూ దశాబ్ది ఉత్సవాలు కూడా జరిగినాయి. ఇప్పటికీ చూస్తే దేవరకొండలో డెవలప్ అవ్వలేదు. ఈ ఓయూలో కూడా చూసుకుంటే అనే ఒక కారణంతోనే ప్రైవేట్ యూనివర్సిటీని డెవలప్ చేస్తున్నారా? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మీరు అట్టడుగు వర్గాల్లో జన్మించారు, చదువు వైపు మళ్ళారు, ఆ తర్వాత రాజకీయాల వైపు ఏంటి? పుట్టుక అనేది మన చేతిలో ఉండదు. ఇప్పుడు దేవరకొండ నియోజకవర్గం తీసుకుంటే అత్యధిక గిరిజనులు ఉన్న ప్రాంతం. 2021 నుంచి కూడా చూస్తే ఎప్పుడు చూడు ఏఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ బంధువులు అంటూ వారంలో 3 రోజులు మీ నాయకులే ఏం పట్టించుకోవడం లేదా? ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ వచ్చినప్పటి నుంచి కూడా మన ఊరు మన బడి అని కూడా బాగానే ఖర్చు పెడుతుంది కదా, మరి ఇంకా ఎందుకు దీనస్థితిలోనే ఉందంటారు? మా కాలేజీలకు ఇంతమంది కావాలని చెప్పి ఆ రోజున్న నాయకులు ఎవరైతే ఆ రోజున స్థానిక సభ్యులు ఉంటారో, ఆ రోజున అక్కడ ఉన్న ఎంపీలు పార్లమెంట్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రశ్నించాలి. అందుకే ఒక చైతన్యవంతమైన నాయకుడు రావాలని కోరుకుంటున్నాను నేను. మరి అంత ఉద్యమంలో పాత్ర పోషించిన ఈ దేవరకొండ ప్రజలు ఆ సిద్ధాంతం పైన ఎందుకు మళ్ళారు? ఈరోజు మీరు అనేది చాలా మంచి ప్రశ్న. దేవరకొండ ప్రజలు ఎక్కడు కూడా ఆ సిద్ధాంతం దిక్కు లేరు. 2018లో గెలిచినటువంటి వ్యక్తి మళ్ళీ నేనే గెలుస్తానని అంటున్నారు. మరి దేవరకొండ నియోజకవర్గం తీసుకుంటే అటు డిండికి, ఇటు సాగర్కి, ఇటు శ్రీశైలంకి కూడా దగ్గరలోనే ఉంది. అయినప్పటికీ దేవరకొండ ఇంకా కరువు ప్రాంతంగానే ఉంది. మరి దీన్ని ఎలా చూడాలి? ఎందుకు మీ నాయకులు ప్రభుత్వాలు కూడా గిరిజన సమస్యల పట్ల అవగాహన ఉన్న నాయకులకు నేను టికెట్లు ఇవ్వాలని కోరుతా ఉన్నాను. నేను హైదరాబాద్లో ఏ ఆటో వాడిని పలకరించినా, ఏ లేబర్ అడ్డా మీదకి పోయినా కూడా మీరు చూడండి, ఎవరిని ప్రశ్నిస్తే వాడు ఎవరు అంటే ఏ ఊరు అంటే దేవరకొండ అంటాడు. 100కు 90 మంది అంటారు మీకు ఈరోజు ఈ చుట్టుపక్కల ఏరియాలో చూస్తే. అందులో మళ్ళీ చూస్తే ఏ క్యాస్ట్ అంటే అందులో లంబాడీసే అంటారు. మళ్ళీ దేవరకొండ నియోజకవర్గంలో తీసుకుంటే గిరిజనులే ఎక్కువ. ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే కూడా అటు హైదరాబాద్కి వెళ్ళాలంటే 90 కిలోమీటర్స్ అవుతుంది. మరి ఇక్కడికి అక్కడ ఉన్న హాస్పిటల్లో కూడా వసతులు సరిగ్గా లేవు. మండలానికి ఒకటి చేస్తా అన్నారు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నారు, ఇప్పటికీ అది ఏం జరగట్లేదు. మరి ఈ ఎలక్షన్స్లో మీకు టికెట్ వస్తే ఈ అంశంపై మీరు పోరాడతారా? గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్లే ఇక్కడ పార్ట్ టైం లాగా చేసి మళ్ళీ బయటకు వెళ్ళి స్పెషాలిటీ హాస్పిటల్ అని ప్రైవేట్గా పెట్టుకొని సర్వీస్ చేస్తున్నారు. సో దీన్ని ఎలా చూడాలి? అసలు ఈ విషయంపై ఇది చాలా అన్యాయమైన పరిస్థితి. అసలు ఎవరు స్పందించట్లేదు, ప్రతిపక్షాలు కూడా అటువైపు ఎందుకు అడగట్లేదు? దీని గురించి మీరేమంటారు? భ్రూణ హత్యల విషయానికి వచ్చినా, చిన్నపిల్లల మ్యారేజెస్ విషయానికి వచ్చినా, చిన్నపిల్లల అమ్మకానికి విషయం వచ్చినా, ఈ విషయాల్లో ఏ టాపిక్ వచ్చినా దేవరకొండ వైపే వేలెత్తి చూపుతారు. మరి ఇంత జరుగుతున్నా ఆల్రెడీ 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఉన్నారు. ప్రభుత్వం కూడా కేటీఆర్ కిట్ అంటున్నారు, కళ్యాణ్ లక్ష్మి అంటున్నారు, అండ్ ప్రసవం జరిగిన వాళ్ళకు కూడా కిట్ ఇస్తున్నారు. మరి ఇంత జరిగిన లోపం ఎక్కడుందంటారు? మీ దృష్టికి వచ్చాయా ఇవన్నీ? మీరు ఎలా ముందుకెళ్తారు?